అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్స్ గురించి, ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్స్ అంటే ఏం లేదండి. ఇది ఒక షార్ట్ హ్యాండ్ సింటాక్స్ మన ఆబ్జెక్ట్స్‌ని తీసుకోవడానికి. ఓకేనా. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్‌లో ఆర్గ్యుమెంట్స్ ఇలా తీసుకున్నాం అనుకోండి, నేమ్ అండ్ ఏజ్ అని. దాన్ని ఒక ఆబ్జెక్ట్ కింద చేయాలంటే నేమ్ ఈజ్ ఈక్వల్ నేమ్ కోలన్ నేమ్, ఏజ్ కోలన్ ఏజ్ అని ఇచ్చుకున్నాం కదా. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ES6లో డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు నేమ్ ఏజ్. ఎందుకంటే దీని కీ వాల్యూ ప్రాపర్టీ వాల్యూ ఒకటే కాబట్టి. ఇట్స్ లైక్ డీస్ట్రక్చరింగ్లో మనం చేసాం కదా, అదే విధంగా అనమాట ఇక్కడ కూడాను. షార్ట్ హ్యాండ్ సింటాక్స్ కోసం అంతే. ఫంక్షన్స్ కూడాను ఇలా అండి. ఇక్కడ ఫంక్షన్స్ ఇలా ఇచ్చుకుంటాం కదా జనరల్గా. మనం ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఫంక్షన్ ఇలా రాసేయవచ్చు. ఓకేనా. అదేవిధంగా మనకి డైనమిక్ వాల్యూస్ కావాలని అంటే కూడా పాస్ చేసుకోవచ్చు. ఇలా మన కీ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ అనుకున్నాం కదా, ఈ పర్సన్ ఆఫ్ కీ అంటే ఈ పర్సన్ ఆఫ్ కీ దీంట్లో ఇంకోటి క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఇలా పాస్ చేసుకోవచ్చు. ఓకేనా. కీ ఆఫ్ కీ అని కీకి ఇలా పాస్ చేసుకోవచ్చు. డైనమిక్గా మనం ఆబ్జెక్ట్స్ ప్రాపర్టీని సెట్ చేసుకోవడానికి కూడాను ఈ షార్ట్ హ్యాండ్ సింటాక్స్ని మనం వాడుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే మాడ్యూల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ నోడ్.js. ఓకేనా. యాక్చువల్లీ మనం ఏం చేస్తామంటే ఏదైనా థర్డ్ పార్టీ ప్యాకేజ్ కానీ లేదంటే మనం ఓన్గా రాసిన ప్యాకేజ్ కానీ ఇంకో ప్యాకేజ్లో తీసుకోవాలంటే రిక్వైర్ అనే దాన్ని మనం వాడుతున్నాము. ఓకేనా. ఆ రిక్వైర్ అనే కాకుండా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఇంకోటి కూడా ఉంది. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ES6 ఫీచరు. ఓకేనా. దీన్ని యూజ్ చేసుకుని కూడాను మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలో దాన్నే స్పెసిఫిక్గా ఎక్స్పోర్ట్ చేసుకుని దాన్నే స్పెసిఫిక్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు కూడా. అది ఎలా చేయాలని అంటే ఇక్కడ చూడండి, ఇది math.js అనే ఫైల్. ఇక్కడ యాడ్ మల్టిప్లై అని ఉంది కదా, యాడ్ మల్టిప్లై. ఈ రెండు ఫంక్షన్స్ మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సపరేట్గా. ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని ఇక్కడ చూడండి ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ సింటాక్స్ యూస్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. యాడ్ మల్టిప్లై అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుని యూస్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మనకి డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుందండి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అంటే డిఫాల్ట్గా ఈ ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా. దీనికి ఏ నేమ్ అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఇంపోర్ట్ డివైడ్ అని ఏ నేమ్ అయినా ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది డిఫాల్ట్ కాబట్టి ఇది వచ్చి డైరెక్ట్గా ఈ నేమ్లోకి వచ్చి పడుతుంది. సో మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా మనం ఇక్కడ నేమ్ తలకి అలియాసెస్ని కూడా మనం ఇంతకుముందు చూసాం కదా. అబ్స్ట్రాక్ట్ యాజ్ మైనస్ కింద ఇచ్చుకోవచ్చు. ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు లేదా ఇంపోర్ట్ చేసినప్పుడైనా మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనా. నేమింగ్ కన్వెన్షన్ కోసం. అదేవిధంగా అన్నిటిని ఒకేసారి ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇలాగా వైల్డ్ కార్డ్ అంటారు దీన్ని. ఇంపోర్ట్ స్టార్ యాజ్ మ్యాథ్ ఫంక్షన్ అంటే ఇందులో ఉన్న ఫంక్షన్స్ అన్ని ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో అవన్నిటిని కూడా ఒకే దెబ్బకి మనం ఇన్స్టాల్ చేసుకుని దానికి మ్యాథ్ ఫంక్షన్స్ అని ఒక నేమ్ ఇచ్చుకుని దాన్ని యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం డైనమిక్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు అండి. ఇది కొంచెం చూడండి, ఇది అసింక్రోనస్ ఫంక్షన్ని కూడాను ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇది మనకి చాలా కేసెస్లో మరి రియల్ టైంలో కూడా యూజ్ చేయవలసిన అవసరం వస్తుంది. ఓకేనా. సో కొన్ని ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయి, ఎస్పెషల్లీ ఇది ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి అన్ని JS ఫైల్స్ ఒకేసారి లోడ్ చేస్తే ఫ్రంట్ ఎండ్లో టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాంటప్పుడు ఇలాంటి సింటాక్స్ని మనం వాడవచ్చు అనమాట. ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది మాత్రమే లోడ్ చేయడం కోసం ఈ డైనమిక్ ఇంపోర్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దానికి ఈ ఈ ఇంపోర్ట్ సింటాక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అవైట్ ఇంపోర్ట్ math.js అని ఉంది కదా, ఇది ఇలా డైనమిక్గా కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అయితే మనం నోడ్.jsలో డైరెక్ట్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అనేవి వాడలేం. అలా వాడాలని అంటే మన package.jsలో టైప్ మాడ్యూల్ అని ఇచ్చుకోవాలి. అప్పుడే మనం దీన్ని వాడగలం. ఈ .mjs సింటాక్స్ అనేది ఇప్పుడు మనం వాడట్లేదు, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇలా ఇచ్చుకోవాలి. package.jsలో టైప్ మాడ్యూల్ అనే దాన్ని ఇచ్చుకోవాలి. ఓకేనా. సో మనకి కామన్ JSలో ఇది మీకు అందరికీ తెలిసిందనే రిక్వైర్ చేయగల ఫంక్షన్ ఉంటుంది. మాడ్యూల్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇదే రిక్వైర్ చేసుకుంటే math.js ఓకేనా వచ్చేస్తుంది. కీ డిఫరెన్సెస్ గురించి మనం తీసుకున్నట్లయితే ఇది డిఫాల్ట్ కామన్ JSలో డిఫాల్ట్ రిక్వైర్ ఉంటుంది. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కావాలంటే అంటే మనం package.jsలో అది యాడ్ చేయాలి. సో ఓకే, టైప్ మాడ్యూల్స్ అని. ఇది అసింక్రోనస్ ఫంక్షన్స్కి సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్లీ దీనివల్లే మనం దీన్ని హైలైట్ చేస్తాం అనమాట. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ టైప్ స్క్రిప్ట్స్లో వాడతాం. ఓకేనా. ఇప్పుడు మరి స్లోగా అందరం టైప్ స్క్రిప్ట్ వైపు మూవ్ అవుతున్నాం కాబట్టి ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా. అది పోను నేను టైప్ స్క్రిప్ట్ గురించి కూడా చెప్తాను. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఇది బ్రౌజర్స్లో ఎక్కువ వాడతారండి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్. రియాక్ట్, యాంగులర్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. నోడ్.jsలో కూడా విత్ రెస్పెక్ట్ టు టైప్ స్క్రిప్ట్ మనం వాడేటప్పుడు ఖచ్చితంగా మనం వాడతాం. ఇది టైప్ స్క్రిప్ట్ పైన కూడా మనం ప్రాజెక్ట్ చేస్తాం, అప్పుడు వాడతాం ఇది ఖచ్చితంగా.
ఓకేనా. దిస్ మాడ్యూల్లో దీనికి అన్డిఫైన్డ్ అండి. దిస్ అనేది దీనికి మాడ్యులర్ ఎక్స్పోర్ట్స్ అనే ఆబ్జెక్ట్స్ని సూచిస్తుంది. ఓకేనా. ఇదేంటి అంటే ఇప్పుడు కామన్ చేసే మాడ్యూల్స్ కూడా మనకు ప్రస్తుతానికి యూజ్లోనే ఉన్నాయి. ఓకేనా. కాకపోతే గ్రాడ్యువల్గా మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ వైపు మూవ్ అవుతున్నాము. ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ కావాలి కదా మనకి. టైప్ స్క్రిప్ట్ క్లాసెస్ ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలాగైతే మనం అన్నీ వాడతామో అన్నీ కూడా జావా స్క్రిప్ట్లో కూడా చేయొచ్చండి. ఓకేనా. ఇది ఈ వీడియోలో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.